నా పేరు ప్రమీల. మేము మ్యారీడ్. నాకు 2 పిల్లలు, బాబు పాప. మరి నా భర్త సేవలోనే, ప్రభు సేవలోనే మేము కొనసాగుతున్నాం. మాది సూర్యాపేట. మేము బంజారా తండాలో మరి ఆ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ప్రభు పనులు ముందుకు సాగడానికి దేవుడు ఎంతో మాకు కృపను అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి నా భర్త పేరు అనిల్ కుమార్. మరి నా తల్లి చిలకమ్మ, నా తండ్రి పేరు లచ్చు. మేము నా తండ్రి గర్భాన 4 సంతానం. నాకు ఒక అన్నయ్య. మేము 3 అక్క చెల్లెలము. నేను 3వ వ్యక్తిని. నా తండ్రి గర్భంలో 3వ సంతానము. మాది సూర్యాపేట పక్కన చివెంల కాంపాడు అంటారు. జివ్వు చుట్టు తండ నా తండ్రి వాసం అన్నమాట. మరి అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, అది దేవుడు తన మహిమార్థమయ్యి అనేక పర్యాయాల్లో, అనేక శ్రమల్లో తోడుకొని వచ్చాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ. అయితే నా పుట్టుకకు ముందు నుంచి కొన్ని సంఘటనలు జరిగాయి. అవేమంటే, నా తండ్రి గారు, నా తల్లిగారు మరి సాతాను చేతిలో పీడితులై ఎప్పుడు కూడా గొడవలాడుతూ, ఎప్పుడు నా తండ్రి గారు తాగి ఏ రోజు కూడా మనశ్శాంతిగా ఉండేవారు కాదు. అలా జరుగుతున్న తరుణంలో మరి మా అమ్మమ్మ వాళ్ళు నా తల్లిని తీసుకొని ఎందుకు ఎంతగా జరుగుతున్నాయి. సహజంగా ప్రతి కుటుంబంలో గొడవలు అనేవి సహజం. కానీ అట్టి రీతిలో జరగడం చూసి ఇదేంటో, ఏదో ఒక శక్తి పనిచేస్తుంది, ఎవరో మనల్ని చేతబడి చేస్తున్నారని మా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళకి చూపించడం జరిగితే, ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే చేతబడి చేశారని మా ఫ్యామిలీకి, నా తల్లి చక్కగా ఉంటుంది. అయితే ఏ రోజు కూడా వారు మనశ్శాంతితో ఉండకపోవడానికి గల కారణము, దాని వెనకల ఇంతటి మాంత్రిక ప్రభావం ఉంది అనేసి వారు తెలుసుకొని, నా తల్లిగా చాలామంది దేవుళ్ళను పూజించేది. ఎల్లమ్మ అని, జాన్పాడని, అలాగే ఇంకా రకరకాల చాలా దేవుళ్ళను పూజించేది. ఇంట్లో మైసమ్మ అని వాటిని కొలుస్తూ ప్రతి మంగళవారం ఎంతో నిష్టగా పూజ చేస్తూ, మరి ఆ మాంత్రిక శక్తి నుంచి ఆ దేవుళ్ళు విడిపిస్తారన్న నమ్మకం. అలాగూ వారు భక్తి నిష్టతో కలిగి జీవించేటువంటి కుటుంబం నా కుటుంబం, నా తల్లిగారి కుటుంబం. ఆ తరుణంలో నా తండ్రిలో ఇంకా మార్పు రాకపోవడం, అలాగే అంత తాగుతున్నా కూడా మాది ఉన్నతమైన కుటుంబమే. చాలా గొడ్లు, బర్రెలు, మీకు తెలిసిన విషయమే. అంటే గేదెలు అంటారు, గేదెలు, ఆవులు, మేకలు ఇవన్నీ. అలాగూ మంచిగా ఉన్నతంగానే బ్రతుకుతూ ఉన్న తరుణంలో అవి ఒక్కొక్కసారిగా ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరగడం మా ఇంట్లో. రోజంతా వేసిన ఆవులు ఇంటికి వచ్చి ఒక భయంకరమైన కేక వేస్తూ అవి రాళ్ళు నమిలి విలవిల ఎవరో ఇట్లా పీడించబడుతున్నప్పుడు ఒక కోడి తలకాయ కోసి ఇలా విసిరేస్తే ఎలా విలవిలలాడుతుందో అలాగా అవి వాటంతటా అవే రాళ్ళు నమిలి విలవిలలాడి చచ్చిపోయేది. అలా జరుపుకుంటూ వస్తుంది ఇంట్లో. అలాగా రోజు ఎంతటి పరిస్థితికి జారిందని అంటే, ఒకానొక రోజున అసలు ఏం లేని పరిస్థితికి నా కుటుంబం వచ్చింది. ఆ సమయంలో ఇక మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండదలుచుకోక సూర్యాపేటకి వెళ్ళిపోవాలి, అక్కడే ఏదో కూలి పని చేసి బ్రతికేయచ్చు అన్న తీర్మానంలోకి వచ్చి ఇంకొక చోటుకి వెళ్ళి మరి జానపాడు సైదుల దగ్గరికి వెళ్ళి అడిగారు. కొలుపు అడుగుతారు కదా, అలా అడగడానికి వెళ్ళినప్పుడు మరి నువ్వు ఇక్కడ ఉండొద్దు, మీ కుటుంబము పతనానికి వచ్చేసింది, ఏమీ లేని పరిస్థితికి అయితే వచ్చేసిందని వాళ్ళు చెప్పడంతో అవును అనేసి భయం కలిగి ఆ ఊరిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. అప్పటికి నా తల్లి గర్భంలో నేను ఉండడం, అప్పుడు ఇంకా వెళ్ళిపోవాలి అన్న ఆ నైటే మా తల్లి మరి
మా ఇంట్లో ఒక మూలన ఒక పుట్టలాగా మొలిచేసింది. అది మొలిచేసేసరికి మా అమ్మ ఏదో ఏమంటారు చీమల పుట్ట కావచ్చులే అనేసి మా అమ్మ చీపురు తీసుకొని ఊడ్చేసేది. అలా తరచు అంతకుముందు జరిగేదంట. కానీ ఇది కూడా మామూలే అనుకొనేసి అలా ఊడ్చేయడానికి పోయినప్పుడు అది అమాంతంగా అమ్మ మీదకి వచ్చి మా అమ్మ అలా కింద పడి సిగముగేసింది. నన్ను కూలగొడతావా, నీకెంత ధైర్యం, నేను నీ కుటుంబంలోనికి రావడానికి ఇష్టపడుతున్నా, నన్ను నువ్వు కొలుచు, నన్ను ప్రతిష్ఠించుకో నీ ఇంట్లో అనేసి అది మాట్లాడించడం. మా నాయనమ్మ తాతయ్య వాళ్ళందరూ కలిసి కూడా నీకు గుడి కొడతాము, మరి గర్భంతో ఉంది కదా తల్లి, విడిచిపెట్టు అని చెప్పి మరి ఆమెను శాంతపరచడం జరిగింది. అప్పుడు మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళందరూ ఒక తీర్మానానికి వచ్చి గుడి కట్టాలనేసి గుడి కట్టారు. అప్పటికీ ఆగని పరిస్థితిలో ఇంకా రోజు రోజుకు ఒక దీన దశకి జారి మరి ఇంకా మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడు కూడా మా నాన్న అంతే తాగడం, అలాగనే ఆ వ్యసనానికి గురవు మరి మానసికంగా శారీరకంగా కృంగిపోవడం మా కుటుంబాన్ని ఎంతో కలతకు గురి చేసింది. ఇంకా అలాగనే అమాంతంగా మరి సూర్యాపేటకి మా ప్రాంతం మా అక్కని మా అన్నయ్యని మరి తీసేసుకొని మా అమ్మ మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు సూర్యాపేట ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. మరి ఆ సమయంలో అలా సాగుతున్న తరుణంలోనే నేను పుట్టాను. నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంకా అలాగనే మా అమ్మ వాళ్ళు ప్రతి మంగళవారం వెళ్ళేది, పూజలు చేసేది, శుక్రవారం వెళ్ళేది, పూజలు చేసేది. ప్రతి విధమైన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేది. అలా భక్తి నిష్ట కలిగిన కుటుంబంగా నా కుటుంబం సాగుతూ వస్తుంది. మరి ఆ సమయంలో మా అక్కగారికి మ్యారేజ్ చేశారు. మా అక్కగారికి మ్యారేజ్ చిన్న వయసులో జరగడంతో మరి మా అక్కకి అంత అవగాహన లేదు కుటుంబం పట్ల. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇచ్చినప్పటికీ అక్కడ సరిగా చూసుకొని పరిస్థితుల్లో బాగా కొట్టడం, వేధింపులు, అత్తవారింట్లో వేధింపులతో మా అక్క మళ్ళీ తిరిగి మరి నేను ఉండలేను, చచ్చిపోతా అనేసరికి మళ్ళీ మా ఇంటికి రావడం జరిగింది. ఇట్లా కొనసాగుతానే ఉంది. ఏ రోజు కూడా మనశ్శాంతి అనేది లేదు ఆ కుటుంబంలో. అయితే ఇంకా తదుపరి ఇంకా నా జీవితం ఎలా ఉందంటే ఇంకా ప్రాంతంలో ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అని మా అమ్మ వాళ్ళు నిశ్చయించుకొని మమ్మల్ని ఎప్పుడు కూడా మా ఊరికి అంటే జీవిచెట్టు తండాకి తీసుకెళ్ళడం జరగలేదు. ఇక నాకు 11 సంవత్సరం పడ్డప్పుడు మేము మా ఊరికి వెళ్ళాము. పండగ చేయాలి, ఎల్లమ్మ దేవుణ్ణి ఏటలు కొయ్యాలి, అలాగే మా మొక్కు తీర్చుకోవాలి అనేసి మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి మరి అక్కడ మేము ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే ఒక ఆయన మాకు ఎదురుపడ్డారు. ఆయనకంట మంత్రాలు వస్తాయి, ఆయన చేతబడి చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆయనను బట్టి మా ఊరు భయపడుతుంది అన్నమాట. ఆయన ఎదురుపడడంతో అప్పటికే మా అమ్మ ఏం చేసిందంటే నన్ను ఇలా చీర కొంగులు ఇలా దాచేసి అప్పుడు మా ఇంటికి వెళ్ళాము. చక్కగా పూజలు, పండగ జరిగింది. అలాగూ ఒక 2-3 రోజులు జరిగాక నాకు జ్వరం వచ్చింది. ఉండనే నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చి మరి అప్పటికి కామెర్లు అయిపోయి ఇంకా మొత్తం ఉబ్బిపోయిన పరిస్థితిలో ఏం చేయాలో నా తల్లికి తోచగా అక్కడ ఇక్కడ మరలా బాగు చేసేదే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం, ఇంకేదో ఒకటి అంతరం కట్టియడము ఏదో జరిగింది. అయినా కూడా ఏ మార్పు లేకపోవడంతో మా ఊరు పక్కన ఒక చిన్న చర్చి ఉండేదండి. హల్లెలూయా. ఆ చర్చిలోనికి వెళ్ళి మరి ఈయన కూడా దేవుడే కదా అని మా అమ్మ ఏం చేసిందంటే ఆ చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రార్థన చేయించింది. హల్లెలూయా. ప్రార్థన చేపించి అంత 3-4 నెలలు నన్ను తిప్పారంట. ఎక్కడ కూడా బాగుపడలేదు. చర్చిలో ఎప్పుడైతే ప్రార్థన నాకు చేపించారో అప్పటికప్పుడు కామెర్లన్నీ తొలగిపోవడం, నా తల్లి చూసి నా బాడీ మొత్తం వాపోయి ఒక్కసారిగా దిగిపోయింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా నా తల్లి నా బిడ్డ బాగుపడ్డాది అనుకొని మరి ఇంటికి వచ్చాం. యథావిధిగా అదే పూజ, అదే నిష్ట కలిగిన జీవితం అలాగనే కొనసాగుతూ ఉంది. అయితే ఇంకొకసారి ఊర్లోకి తీసుకెళ్ళొద్దు అని మా అమ్మ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు, మా నలుగురిని కూడా. అయితే ఇంకా నాకు ఆ ప్రాంతం అంటే
ఒక రకమైన భయం ఏర్పడింది. మా ప్రాంతం అంటే అక్కడికి వెళ్ళాలనంటే. అప్పుడు ఇంక నేను ఎప్పుడు కూడా మా ఊరంటే పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు. నా తల్లిదండ్రులు మరి జీతానికి కుదిరారు. అప్పుడు కూలి పని చేస్తూ జీతం ఉండేవారు. అక్కడున్న ఆ సారు వాళ్ళ ఇంట్లోనే మరి నన్ను ఉంచడం జరిగింది. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో నన్ను చూసుకున్నారు. వాళ్ళు ఒక చిన్న పాపను తీసుకొచ్చి సాదుతున్నారనమాట. తను చూసుకోవడానికై నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచడం జరిగింది. అలాగనే కొనసాగుతూ ఉంది. ఇంకా నేను భక్తిలో ఇంకా మునిగిపోవడం, అంటే పూజలు, వ్రతాలు, తులసి కోటకు పూజలు చేయడంతో మొదలుకొని అన్నీ కూడా ఇక ఫ్యామిలీ వాళ్ళు, ఆ సార్ వాళ్ళ ఫ్యామిలీ వారు నాతోనే జరిగించేవాళ్ళు అన్నమాట. అలాగూ నేను ఇంకా ఎక్కువగా ఇష్టపడేది సాయిబాబా అని, వెంకటేశ్వర స్వామి అని ఇలా పూజించి వాటితో వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తూ ఉండేదాన్ని నేను. అలాగ సాగుతూ మరి మా జీవితం గడిచిపోతూ ఉంది. ఇక నాకు ఇంకా 2 సంవత్సరాలు ఆగాక మరి ఇప్పుడు మా భర్త వాళ్ళ ఇక ఊరు నుంచి మా సొంత వదిన వాళ్ళ అక్క నన్ను చూడడానికి వచ్చింది. ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఆడపడుచుంది, ఆమెను చూసి వెళ్దామనేసి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వస్తున్నప్పుడు మా వారు, మా ఆయన కూడా వాళ్ళకి పరిచయమై, వాళ్ళు ఒక్క తండని, అంటే ఒక్కటే ఊరు కదా, ఇంకా అక్కడ చూసేసి వెళ్ళిపోదామనేసి వాళ్ళు వేరే పని మీద వచ్చారు. వచ్చేసారనమాట. వచ్చి ఇంకా అక్కడ నన్ను చూశాడు మా ఆయన. చూసేసి అమ్మాయి నాకు నచ్చింది, అమ్మాయిని నేను చేసుకుంటా. అప్పటికి నా భర్త మరి సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్గా చేసేవారు. ఇప్పుడు ఆ యొక్క హీరో పేరు ధనుష్, ఆయన ఇప్పుడు సీరియల్లో నటిస్తున్నాడు. అంతకుముందు సినిమాలు చేసేవారన్నమాట. అక్కడ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేవారన్నమాట. మా మావయ్య గారికి బాగోలేదని అప్పుడు ఆ మధ్యకాలంలో రావడం జరిగింది. వాళ్ళ వెంట వచ్చారు. వచ్చి నన్ను చూసి ఎలాగైనా అమ్మాయిని నేను చేసుకోవాలి, నాకు నచ్చిందనేసి మా వాళ్ళనందరినీ ఒప్పించి అలాగే నిశ్చితార్థం పెట్టుకొని అంతా జరిగిపోయిన తర్వాత నాకు తెలియపరిచారు మా అన్నయ్య గారు. ఇలా సంబంధం చూసాము, నీకు పెళ్లి చేస్తున్నాం తల్లి అంటే, మా అన్నయ్యకి కానీ నేర్చుకుంటే పెళ్ళి అనే పదానికి నాకు అర్థం తెలియదండి. బయటి ఊసు అనేది నాకు తెలియదు, బయటి వాతావరణం అనేది నాకు తెలియదు. కుటుంబం అంటే ఒక ఇల్లు అంతే. ఇంకా అక్కడ సారు మేడము అంటే వాళ్ళని తాతయ్య అమ్మమ్మ అని పిలిచేదాన్ని నేను, సొంత వాళ్ళలాగా. అదే నా కుటుంబంగా. నెక్స్ట్ నా తల్లి నా తండ్రి వాళ్ళని చూసుకుంటూ ఉండేదాన్ని. అంతవరకే నాకు తెలుసు. పెళ్ళి అన్న ఊసు నా ముందు ఎత్తగానే ఇంక నేను బాగా ఏడ్చేసి నేను చేసుకోను. ఎందుకంటే మా అక్కకి చిన్న వయసులో పెళ్లి చేశారు. ఆ యొక్క ఇన్సిడెంట్ నాకు చాలా నా మనసును బాగా కృంగు తీసేసింది. అంటే పెళ్ళి చేసుకోకూడదు, పెళ్ళి చేసుకుంటే మా అక్కలాగా ఇంకెప్పుడు ఏడుస్తూ ఉండాలి, ఒక జీవితానికి అర్థం అనేది ఉండదు అని నాకు చిన్న వయసులో అదొక బలంగా నాటుకుపోయిందన్నమాట. మా అన్నయ్యనంటే నన్ను ఒప్పించారు, బలవంతంగా ఒప్పించేసి పెళ్ళి ఖాయం చేశారు. మరి కొన్ని సంఘటనలు మరి చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు, ఎందుకంటే అది ఒక భయంకరమైన సంఘటన అన్నమాట. కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్న వయసు కావడంతో మా పెళ్ళి ఆగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పెళ్ళి జరగకూడదు, మరి అధికారులు మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పాపకి పెళ్ళి చేయకూడదు ఇప్పట్లో అనేసి చెప్పారు. దాంతో ఇంకా మా వాళ్ళందరూ సరే అనేసి ఆగిపోయారు. కానీ మా వారు మరి నన్ను ఎంతో ఇష్టపడ్డారు కదా, నన్ను వదులుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. హల్లెలూయా. అది దేవుడు, ఆయనకు మహాకృప అనుకుంటా నేను. దేవునికే మహిమ కలుగును గాక. కానీ నాకు అమ్మాయి కావాలి, పెళ్ళి కాకున్నా ఇప్పటికైనా ఇంకా 5 సంవత్సరాలకి ఆమె కోసం ఆగుతా, కానీ నాకు అమ్మాయి కావాలని బాధపడుతుంటే మా బావాళ్ళందరూ కలిసి సరే అమ్మాయిని విడిచి ఉండలేరు కనుక అమ్మాయిని కూడా మనతో పాటు తీసుకెళ్తేనే బాగుంటుంది అనేసి వాళ్ళు తీర్మానించుకొని అదే రాత్రి పెళ్ళి ఆగిన అదే నైటు నన్ను 1 గంట ప్రాంతంలో తీసుకెళ్ళారు వాళ్ళ ఇంటికి. అలా తీసుకెళ్ళిన నాకు అప్పటికి బాగా డిప్రెషన్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను. చిన్న మనసు కదా, నాకు ఇల్లు ఆగిపోయింది అనేసి ఆ బాధలో ఉన్న నాకు ఏమీ తోయలేదు. అలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంట్లో
పడుకున్నాను. మా మావయ్య గారి కుటుంబము విగ్రహారాధన అంటే అన్ని దేవతలను పూజించేవారన్నమాట. తిరుమూలాలి అని, మేరమ్మ అని, పన్నిదాది అని, బుడియా బాబు అని, ఇలా అన్నీ ఉండేవి అన్నమాట. మా మావయ్య పూజారి. మా ఫ్యామిలీ, మా భర్త వాళ్ళ ఫ్యామిలీలో మా మావయ్య గారు పూజారి అన్నమాట. ఆయన చిన్నపాటి వైద్యుడు. ఆయన ఇట్లా దయ్యాలను వెళ్ళగొట్టడంలో, ఇంకా ఏమంటారు, ఏదన్నా బాగోలేకపోతే, లేకపోతే తేలు కుట్టినా ఇలా చిన్న చిన్న వైద్యాలు చేసేవాడు అన్నమాట. అలాగా ఆ యొక్క గదిలో మొత్తం ఇలా ఫోటోలు ఉన్నాయి, మరి మా యొక్క ఎస్టీ దేవతలు ఉన్నాయి. ఆ గదిలోనికి వెళ్ళి నేను అక్కడే పడుకోవాలనేసి మా వాళ్ళు అన్నారు. పెళ్ళాగిపోయింది కదా, నువ్వు బాధలో ఉన్నావు, దేవుడి దగ్గరే పడుకో అని నన్ను అక్కడ పడుకోబెట్టారు. మరి ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఆ రాత్రికి రాత్రే నాకు భయంకరమైన జ్వరము, ఎప్పుడైతే నా చిన్నప్పుడు ఎలాంటి జ్వరం వచ్చిందో అలాంటి భయంకరమైన జ్వరము అప్పటికప్పుడు, అంటే మా ఇంటి నుంచి, అంటే జీవి చెట్టు తండా నుంచి సూర్యాపేట ప్రక్కన గాంధీనగర్ బురకపేట తండాకి వెళ్ళడానికి సుమారు అర్ధగంట ప్రయాణం ఆటోలో. ఇంకా 2 అవుతుంది నైటు. మరి ఆ ప్రాంతంలో ఆ యొక్క సమయంలో పడుకున్నాను. 1 గంట సేపట్లోనే, అంటే 2-3 మధ్య కాలంలోనే నాకు భయంకరమైన జ్వరం రావడం, గడగడగడ వణుకుతూ అలా ఉన్నప్పుడు మా అమ్మ వచ్చి, ఏమైంది ఇప్పుడే మరి బుజ్జికి ఇట్లా జ్వరం వచ్చిందని బాధపడుతుంటే మా మావయ్య వచ్చాడు. మావయ్య వచ్చి ధూపం సాంబ్రాన్ని వేసి, అలాగే పట్టేడ అంటారు కదా, చంట్రకోల, దాంతో కొట్టాడనమాట. అంటే దెయ్యం ఉంటే వదులుతుందని. అలా కొట్టుడికి నేను స్పృహ తప్పి మరలా కింద పడేదాన్ని. అలా జరుగుతూ వస్తుంది. అయితే ఇంకా నాకు అప్పుడు అసలు ఎందుకు ఇట్లా జ్వరం వచ్చింది అని మరలా నేను ఆలోచించుకున్నప్పుడు, ఎవరో 10 మంది నన్ను అలా మీద కూర్చొని కొడుతున్నారనమాట. ఆ కళను నేను మరలా గుర్తు చేసుకున్నప్పుడు ఎంత బాగా కొట్టారంటే నేను లేవలేనంత పరిస్థితికి జారిపోయినా. అంటే నాకు ఇట్లా జరిగింది అని కూడా చెప్పుకోలేని పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను అన్నమాట. అయితే మా మావయ్యకి చెప్పాను, నాకు ఇట్లా జరిగింది. ఎవరో 10 మంది వచ్చి, ఒక ఆమె నా మీద కూర్చుంది, ఒక ఆమె నా కుత్తికి పట్టుకొని ఇట్లా గొంతు నములుతూ ఉంది, మరి కాళ్ళు చేతులు ఆడలేదు, కనీసం మీకు పిలుద్దామన్నా నాకు నోరు రావట్లేదు అనేసి చెప్తే నాకు దయ్యం పట్టిందని ఆ చెంటకోళ్ళతో కొట్టాడు. ధూపం వేశారు, మళ్ళీ వాళ్ళ దేవతలు అన్నిటి దగ్గర నన్ను మొక్కించారు. అలాగా మరి అప్పటి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఆ వచ్చిన జ్వరం అనేది వదలలేదు నాకు. ఆ కాసేపటి వాళ్ళ ఉపశమనం కోసం నా ద్వారా చేయించాల్సిన ప్రయత్నాలు అన్నీ చేయిస్తూనే ఉన్నారు. దేవతలను మొక్కించడాలు, అలాగే మా ఊరి పొలిమేర దాటించి అక్కడ వెండి మిరపకాయలు, ఉప్పు అవన్నీ వేసి ఇట్లా ధూపం వేశారు. ధూపం వేస్తే ఆ వాసనకి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు నాకు. అసలు ఏమీ గుర్తుండే. ఇదంతా నాకు ఎప్పుడు తెలుసు అంటే, నేను బాగుపడిన తర్వాత నేను అసలు ఏం జరిగింది అని వాళ్ళని అడగడంతో తెలుసు నాకు. అంతకుముందు తెలియదు. అయితే వాళ్ళు ఇలాగనే తరచుగా మా మావయ్య తరం కాకపోతే ఇంకొక వైద్యుని దగ్గరికి వెళ్ళాలి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అడగాలి, చెప్పేటోళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మరి పెళ్ళి ఆగిపోవడం వలన ఏదైనా డిప్రెషన్కి వెళ్ళిందా అని ఏమంటారు సైకాలజీ డాక్టర్ దగ్గరికి, అలాగే మంచి వైద్యులను సంప్రదించడం జరిగింది. అలాగే బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే మాట ఒకటి చేతబడి చేశారు అని. ఈమెకి చేతబడి చేశారు, 3 విధాలుగా కట్టేశారు. ఆ ముడి విప్పడం ఎవరి తరం కాదు, ఈమె చచ్చిపోతుంది. ప్రతి ఒక్కరి నోట్లో వచ్చే మాట ఈమె బ్రతకదు అని వాళ్ళు అనడంతో మా ఆయనకి చాలా అంటే చాలా బాధపడి, ఎందుకంటే చాలా ఇష్టపడ్డాడు నన్ను, నేనంటే చాలా ప్రేమిస్తాడు.
అసలు చచ్చిపోతుందన్న వార్త విని చాలా టెన్షన్ అయిపోయి తాగుడు మొదలుపెట్టాడండి. ఏం తెలియని పరిస్థితుల్లో దిక్కుతోచక ఎన్ని ఖర్చయినా నా భూమంతా అమ్మేసుకున్నా పర్వాలేదు, కానీ నా భార్య నాకు కావాలి, తన్ను దక్కించుకోవాలని నా భర్త చేయని ప్రయత్నం లేదు, నా తల్లిదండ్రులు చేయని ప్రయత్నం కూడా లేదు. లాస్ట్కి ఒక పేరు పొందిన వైద్యుడు అన్నమాట, అదే మాంత్రిక విద్యలో పేరు పొందిన వైద్యుడు అన్నమాట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయనతోనవుతుంది, ఎంతటి మాంత్రిక పరిస్థితినైనా ఆయన తీసేస్తాడు, చచ్చిపోయే వాళ్ళు కూడా ఆయన దగ్గరికి పోతే బాగుపడతారు అని విని మా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్తే అంత దూరాన నేనున్నా, నన్ను చూసి ఆమెను ఇక్కడికి తీసుకురాకండి, తీసుకెళ్ళండి, ఆమె చేయి దాటిపోయింది ఆల్రెడీ, ఆమె చిన్నప్పటి నుంచే ఒకడంటే కొత్తగా మాంత్రిక విద్య నేర్చుకుంటూ ఈ అమ్మాయి ఆయన కళ్ళలో పడడంతో ఈమెని ఆయన వశపరుచుకున్నాడు. ఈమె బలితోని ఆయన మాంత్రిక విద్య అనేది ఇంకా ప్రబల్యం అవుతుంది, ఇంకా బలపడుతుంది, కాబట్టి ఆ అమ్మాయి బ్రతకడం అసాధ్యం, కనుక మీరు తీసుకెళ్ళండి అనేసి అంత దూరంలో ఉండగానే ఆయన చెప్పి మరి మమ్మల్ని పంపించడంతో ఇక నా తల్లి బాగా ఏడ్చుకుంటా, నా తల్లి, నా తండ్రి, మా ఆయన, మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా చాలా అయ్యో ఇంత చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది అనేసి బాగా బాధపడ్డారు. మరి నాకు ఏమీ తెలియదు, కానీ నాకు నా మోకాళ్ళలో, అరికాలలో, ఈ చేతులలో, ఈ మడిమలో ఎవరో కుచ్చుతున్నట్టు బాధ, వల్లంతా ఇలా ముళ్ళు కంపతో కొడితే ఎలాంటి పెయిన్ ఉంటుందో అలాంటి నొప్పి, విపరీతమైన నొప్పి. ఎవరన్నా మాట్లాడితే రాయి కొడతారు చూసారా, బండ, ఆ రాయి కొట్టినప్పుడు వచ్చే శబ్దము ఎవరైనా మాట్లాడితే నాకు వచ్చేదన్నమాట. అసలు ఎవరిని మాట్లాడిచ్చేదాన్ని కాదు. నా పక్కన మాట్లాడకండి, వెళ్ళిపోండి దూరంగా, మీరు మాట్లాడితే ఎవరో నన్ను అంత భయంకరంగా అనిపిస్తుంది నాకు. నా పక్కనే ఉండి ఒక భయంకరమైన శక్తి నిలబడి నాతో మాట్లాడుతూ ఉండేది ఎప్పుడు కూడా. ఇదిగో నువ్వేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, నిన్ను మేము తీసుకెళ్తాం, 1-2 రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు అనుకుంటా అవి నాతో మాట్లాడడం జరుగుతుంది. ఆ శక్తులు అనేవి నాకు మాత్రమే కనిపించేవి, నా పక్కన ఉన్న మా ఆయనకు కానీ మా వాళ్ళ ఎవ్వరికి కనిపించేది కాదు. నువ్వెందుకు నా ఒక్కదానికే నువ్వెందుకు కనబడుతున్నావు, మీరే అసలు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, నేనేం ద్రోహం చేసినా మీకనేసి నేను వారితో మాట్లాడుతున్నప్పుడు అవి నవ్వేవి, పగలబడి నవ్వేవి. ఎలా నవ్వేవి అంటే అదిగా నేను మాటల్లో చెప్పలేను అన్నమాట. అలా నవ్వుతున్న పక్కన నన్ను ప్రతి క్షణం వేధిస్తుంది. ఇంకా ఏమి చెప్పలేక, అమ్మా నాకు ఇట్లా అవుతుంది, ఇవి నాతో మాట్లాడుతున్నాయి, అవి నాకే కనిపిస్తున్నాయి అని కూడా నా తల్లికి నేను చెప్పుకోలేను, చెప్పే పరిస్థితి కాదు. అంతగా నువ్వు చెప్పావా, ఈ క్షణం చూడు నీకున్న ఈ మంటలు 10 అవుతాయని చెప్తాయి. ఒకసారి ఇట్లని మా ఆయన పక్కనే కూర్చున్నారు, నీకేం జరుగుతుంది నాతో చెప్పు అని అడుగుతుంటే ఆయన కన్నీళ్ళు చూసి ఆగలేక, ఇంకో నాకు ఇంతమంది కనపడుతున్నారు నా పక్కన, నాతో నిన్ను తీసుకెళ్తున్నాం, నువ్వు మాకు కావాలి అనేసి ఒక ఆయన మమ్మల్ని పంపించాడు, నేను తీసుకెళ్తాము అనేసి అంటున్నాయని మా ఆయనకి చెప్తే, ఎప్పుడైతే చెప్పినా ఆ 5 నిమిషాల్లోనే నాకు భయంకరమైనటువంటి నొప్పి, తలంతా తిరిగేది, మంటలు, ఒళ్ళంతా మంటలు, ఒక అడుగు కాలు తీసి ఇంకొక అడుగు కూడా పెట్టేదాన్ని కాదు, అంతటి బాధ. ఆ బాధతో ఇంకొకసారి ఇంకెవరికి చెప్పలేదు. అలాగా భయంకరమైన పరిస్థితికి రోజు క్షీణించిపోతున్నా. చూస్తూ ఉండగానే 15 రోజులు గడిచిపోతూ వచ్చాయి. ఎలాగైపోయానంటే
అసలు అన్నం తినక నీళ్లు తాగక అందరూ పలకరియడానికి నీకేమవుతుంది ఏమవుతుందని అందరూ పరామర్శించడానికి వస్తే ఎవరితో మాట్లాడడానికి కాదు అస్సలు. ఉండి ఉండి రా, ఓ మధ్య రేత్రి నన్ను లేపుకెళ్ళి నువ్వు రా వచ్చి లే లే నువ్వెందుకు పడుకుంటున్నావు, పడుకోవద్దు లే లే అనేసి అవి నన్ను ఏమంటారు అలా కొట్టి అన్నమాట, కాళ్ళతో తన్ని. అలాగ నేను మధ్యరేత్రి అందరూ పడుకున్నప్పుడు లేచి వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. అవి రా నువ్వు వచ్చి నీ అంతటా నువ్వు వస్తేనే సరే, నీ మేము తీసుకెళ్తే మాత్రం మరి వేరే విధంగానే ఉంటుంది ఆ పరిమాణం ఏంటో. నువ్వు అది వద్దంటే నువ్వే వచ్చేయాలనేసి నన్ను పిలుస్తుండే. ఆ స్వరము ఎంతో దూరం నుంచి నాకు వినపడేది. నా పక్కన పెద్ద ఆకారంలో, ఇంత పెద్ద ఆకారం అంటే అది నేను చెప్పలేను. ఇంత పెద్ద ఆకారంలో నా పక్కన నిలబడి మాట్లాడుతూ నన్ను తీసుకెళ్ళాయి. ఇక నేను లేను అని ఎప్పుడైతే మా ఆయన మా వాళ్ళు గమనించుకొని గంటకు నన్ను చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే రాత్రిపూట నేను పడుకోను, వాళ్ళు చూశారు, అనుభవించారు కాబట్టి. అలాగా నేను వెళ్ళిపోయిన 5 నిమిషాలకి మా ఆయనకు మెలుకొచ్చి అటు ఇటు చూసి ఎటుపోయింది ప్రమిళ, ఎటుపోయిందని దేవులాడుకుంటా వాళ్ళు వచ్చిన 5 నిమిషాల ముందు మా మావయ్య వాళ్ళ ఊర్లో బయట ఒక గుడి ఉండే, పొలిమేరకి ఆ గుడి దగ్గర కూర్చునేదానంట. అలా 2 చేతులతో ఇలా మట్టంతా తవ్వేసి, ఎందుకు ఈ గుడిని ఇట్లా వదిలేశారు, పడవబడింది, దీన్ని కట్టియండి అనేసి నేను మాట్లాడేదానంట. దీపం వెలిగియండి అని మాట్లాడేదానంట. ఆ పరిస్థితిలో మా వాళ్ళంతా ఏడ్చి అసలు ఏం జరుగుతుందో దిక్కు తోచక, ఇంకా వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదిగా, తిప్పి విసుగు చెంది ఇక ఏమన్నా కానీ ఆ భగవంతుడే ఉన్నాడనేసి ఇక డబ్బులన్నీ అయిపోయాయి. మా అమ్మ వాళ్ళు మా ఆయన వాళ్ళు విసిగి చెందేసి ఇక ఇంటికి ఇక తీసుకొచ్చేసి వదిలేశారు, ఏదన్నా కానీ అనేసి. ఇంకా అప్పుడు మా బురకపెట్ట తండాలో ఒక అధికారి ఈ పరిస్థితికి మరి చూస్తుండగానే అమ్మాయి ఇంతటి ఘోరానికి మరి మన కళ్ళ ముందు ఇట్లా క్షీణించిపోతుంది, రేపటి రోజు చనిపోతే ఇప్పటికే పెళ్ళవ్వలేదు కదా, మళ్ళీ బాగోదు, వాళ్ళ ఇంటికి పంపి అని మా తండాదక పెద్ద మనుషులందరూ చెప్పడంతో ఇక మా ఆయన బాగా ఏడ్చుకుంటూ, ఇక ఇంతమంది దేవుళ్ళని పూజించాను, మా నాన్న పూజారి, ఎందుకు నా భార్యను బ్రతికించలేకపోతున్నాయి, మరి మా మామయ్య వాళ్ళు కూడా కొలవని దేవుడు అంటూ లేరు కదా, ఎందుకు ఇలా చూస్తూ ఉండిపోయాయి, అసలు ఇవి దేవుళ్ళేనా అని మా ఆయన ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఆ దేవుళ్ళ ఫోటోలు అన్నీ తీసి బయటేసాడండి. అలా బయటేసి బాగా పెద్ద కేక వేస్తూ అరుస్తూ ఇక మా భాషలో మా తల్లి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఏడుస్తూ ఇక నన్ను ఇలా చేతుల మీద మోసుకొచ్చారు ఆ పెద్ద వైద్యం దగ్గర నుంచి. ఇంకా ఆయన అట్లా చెప్పడంతో, అంత దూరం నుంచి చెప్పడంతో ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక నన్ను ఆటోలో నుంచి మోసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెట్టి ఇక మా ఆయన ఏడ్చుకుంటూ ఆ ఫోటోలన్నీ బయట పడేసి మా మావయ్య సిగమూగి నువ్వు అమ్మాయిని పంపించి ఇక్కడ ఉండొద్దు, పంపి ఇంకో ఆయన చేతులు, ఎవరి చేతిలో పడొద్దు, ఆయన చేతిలో పడ్డది అమ్మాయి, ఆమె బ్రతకడం అసాధ్యం కనుక ఆమెని పంపియండి, ఆమె ఇంకో 3 గంటల సేపే మాత్రమే బ్రతుకుతుంది, 3 గంటల సేపు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆమె చచ్చిపోతుంది అని మా మావయ్య సిగమూగి చెప్పడంతో ఇక ఊరంతా మా ఇంటి ముందుకు వచ్చేసారండి. ఊరంతా మరి అప్పటికి అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంకా 3 గంటలకి చచ్చిపోతుందంటే ఇంకెవరన్నా ఊరుకోరు కదా, అందరు వచ్చారు ఇంటి ముందు. ఇంకప్పుడు అదే మా అన్నయ్య వాళ్ళ సడ్డకుడు, మా వదిన వాళ్ళ అక్క బావ, వాళ్ళు దేవుని నమ్ముకున్నారండి. వాళ్ళు నా విషయం వారికి తెలిసినా కూడా అప్పటికి వాళ్ళు ముందుకు రావడానికి ఎందుకో మరి రాలేదు, తెలియదు.
ఇంకా నేను 3 గంటల్లో చచ్చిపోతున్నానని మా మావయ్య ఎప్పుడైతే సిగమూగికి చెప్పాడో ఆ విషయం మా అన్నయ్యకి తెలిసి, మా అన్నయ్య వాళ్ళ సర్దుకునికి ఆయన వచ్చి ఆయన వచ్చి ఏడ్చాడు బాగా. నన్ను చూసి అసలు ఎట్లుండేది, ఇట్లా అయిపోయింది, నా కాళ్ళు చేతులన్నీ కూడా ఇంత సన్నగా అయిపోయాయి. అసలు నాకంటూ ఒక ఆకారం అనేది లేదు. అప్పటికి నేను ఒంటి మీద బట్టలు ఉంచుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదంట. మంటలు నన్ను ఎవరు పొడుస్తున్నారు, నన్ను ఎవరు బాగా కొడుతున్నారని అరిచేదంట నేను. అప్పటికి ఏదో ఒకటి చెప్పి అరుస్తూ మరి మొత్తుకునే అమ్మాయి ఎందుకు అరవట్లేదు, ఎందుకు అసలు స్పందించట్లేదే అనేసి ఇంకా ఏదన్నా మాట్లాడు అని నాతోని అందరూ వచ్చి పలకరిస్తుంటే ఆ శక్తి వచ్చి ఇక టైం అయిపోయింది పదా, ఇంకెంతసేపు ఉంటావు, నడు ఇక అయిపోయింది అనేసి, ఇక నువ్వు నా మాట వినట్లేవు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా అనేసి అదేం చేసిందంటే ఒక పెద్ద శక్తి తీసుకొచ్చి నన్ను ఇట్లా పొట్ట మీద చేపెట్టి నన్ను ఇలా పట్టుకొని పైకి లేపి ఒక పెద్ద గుమ్మడికాయలో నన్ను అది అలా మధ్య నుంచి పగలగొట్టి నన్ను ఆ గుమ్మడికాయలు వేసి నా జుట్టుతో ఆ గుమ్మడికాయను చుట్టేసిందండి. అలా చుట్టేసేసరికి ఇక నాకు నా నాలుక ఇంకా రావట్లేదు, మాట్లాడడానికి రావట్లేదు, చెప్పడానికి రావట్లేదు. ఇక అసలు చిమ్మ చీకటి, కట్టిగా చీకటి, చూద్దామన్నా కూడా ఏం కనపడట్లేదు. అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను అన్నమాట. ఇంక అందరూ వాళ్ళ ప్రయత్నం అంటూ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ నేనైతే పడాల్సిన బాధ పడుతూనే ఉన్నాను. అప్పటికీ ఇంకా ఆమె ఇంకో గంట సేపట్లో నేను తీసుకెళ్తాను అనేసి చెప్పి నా పక్కన నిలిచిన ఆ శక్తి అలా ఒక్కొక్కటి కొన్ని వేల శక్తులు కనిపించినాయండి. దయ్యం అంటే ఈరోజు వాళ్ళు చూసినే కానీ నమ్మని పరిస్థితులు. నేనైతే నా 2 కళ్ళతో చూశాను ఎన్ని దయ్యాలు అంటే, చాలా దయ్యాలు. ఋషులు తెలుసు కదా మనకి, ఋషులు అలా జుట్టు కట్టుకొని ఉంటారు కదా, అలాగా ఆ దయ్యాలు మొత్తం పైనుంచి తల నుంచి అరికాల వరకు జుట్టుతో ఉండేవాళ్ళండి. వాళ్ళు జుట్టుతో, నా ముందు ఆ శక్తులు జుట్టుతో ఉండేవి. అవి అసలు ముఖం చూడడానికి దడుచుకుని అంత భయంకరంగా ఉన్నవి అవి. ఇంకో గంట సేపట్లో నేను తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ ప్రాంతానికి తీసుకెళ్ళాలని అవి మాట్లాడుతున్నాయి. నేను ఆ గుమ్మడికాయలో ఉన్నాను. మా వాళ్ళందరూ, మా అన్నయ్య వాళ్ళు బాగా ఏడ్చి ఏం చేయాలి, ఇక చనిపోతుందంట, మరి అందరినీ బాగు చేసి ఆయనే అలా చెప్పేసేసరికి ఇక వాళ్ళకి ఏం తోయట్లేదు. ఇక మా అన్నయ్య మరి ధైర్యం చేసి, మీరు ఇన్ని దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు, ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఈ ఒక్క ప్రయత్నం చేయండి, యేసుక్రీస్తు గొప్పవాడు, మాకిట్లయింది, నాకు పిల్లలే పుట్టరు అని అనుకున్నప్పుడు మేము యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని నమ్మడంతో నాకు ఒక కుమారుడు జన్మించాడు అని నా మాట విను, ప్రమిళ బాగుపడుతుంది, చెల్లె బ్రతికితే చాలు, ఒక్కసారి ప్రార్థన చేపి అని మా బావని, మా మావయ్యని, మా ఆయనని బతిలాడిని. అప్పటికి విసిగిపోయి ఉన్న నా భర్త, అసలు దేవుడే లేడు, దేవుడే ఉంటే నా భార్యను ఇంతటి గతికి అప్పచెప్తారా, ఎన్ని దేవుళ్ళు కావా, మేము తరతరాలుగా పూజించుకుంటూ వస్తున్నాం కదా, మా నాన్న పూజారి కదా, మా ఇంటి ముందు దాదాపు 60-70 ఆటలు మా ఇంటి ముందు కోస్తారు, పెద్ద ఉత్సాహం, ఒక తిరణాలు లాంటిది మా ఇంటి ముందు జరుగుతుంది కదా, ఇంత పెద్ద ఉత్సవం జరిగే ఈ మా ఇంట్లోనే ఇలాంటి గతి పట్టింది, అసలు దేవుడే లేరు. ఆ సమయంలో మరి దేవుడే లేడు, దేవుళ్ళే కనుక ఉంటే ఇలాంటి పరిస్థితికి అప్పచెప్పటం ఏంటి, అసలు మాంత్రికుడు నా భార్యని ఇంతగా పీడిస్తుంటే ఈ దేవుళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎందుకు విడిపించట్లేరు అని మా ఆయన సవాలు విసురుతుందండి. సవాలు విసురుతుంటే అసలు ఎవ్వరు అందరు అలాగా కన్నీళ్ళు విరుస్తూ, అసలు ఇంతటి ఇంట్లో చిన్నవాడు, పెళ్ళాగిపోయింది, సంతోషంగా ఉంటారేమో
5 సంవత్సరాలు ఆగే పెళ్లి చేసుకోవచ్చు, మంచిగా ఉంటారేమో మా కళ్ళ ముందు అనేసి అనుకుంటుంటే అమ్మాయికి ఇట్లా జరిగిపోయింది అని ఈ ఏడవని వ్యక్తులు అంటూ లేరండి మా ప్రాంతంలో. మమ్మల్ని బట్టి నా స్థితిని చూసి నన్ను చూసి అరే కళ్ళ ముందు ఎట్లా కృషించిపోతుంది అని ఆ సందర్భంలో ఇంకా నాతో అవి మాట్లాడుకుంటూ నేను గుమ్మడికాయలో ఉన్న నన్ను తీసుకెళ్ళి ఒక పెద్ద గొయ్యి ఉందండి, లోతైన గొయ్యి. ఆ గొయ్యిలో నన్ను వేసి కాళ్ళతో గొయ్యి తవ్వి నన్ను అందులో వేసేసి నా మించి పెద్ద బండరాయిని వేసారండి. పెద్ద బండరాయిని వేసేసరికి ఇక నాకు లేదు, నేను చనిపోయాను, నేను బ్రతికి లేను అనేసి అప్పటి వరకు నన్ను ఎవరన్నా విడిపిస్తారేమో, అప్పటి వరకు నన్ను ఎవరన్నా చూస్తారేమో అన్న ఆశతో చూసేదానండి నేను. ఆ గుమ్మడికాయలో ఉన్నప్పుడు కూడా ఆ చెట్టు మీద గుమ్మడికాయ అండి, తెంచిన గుమ్మడికాయ కాదు, చెట్టుకున్న గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయని ఇంకా ప్రతి ఇంటికి కట్టడానికి గుమ్మడికాయ తీసుకెళ్తారు కదా, అలా నేనున్న గుమ్మడికాయని ఎవరన్నా చూసి తెంచుకుపోతారేమో, అట్లా నేను బయటపడతా, వీళ్ళ చేతి నుంచి నేను విడిపించబడతా, నన్ను చూస్తారేమో అని నేను చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు వచ్చి అన్ని గుమ్మడికాయలు తెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ నేనున్న గుమ్మడికాయని మాత్రం ఎవ్వరు చూడట్లేరు. అవి నవ్వుకుంటూ మేము బంధించాక ఇంకెవరు దించుతారు, ఎవరన్నా వచ్చి నిన్ను తీసుకెళ్తారని చూస్తున్నావా, నిన్ను విడిపిస్తారని చూస్తున్నావా, జరగదు, అలాంటి ఆశలుంటే నువ్వు చంపుకో, ఇంక లేదు నీకు అనేసి అవి మాట్లాడుకుంటాం. అవి మాట్లాడే స్వరం ఎట్లా అంటే మనుషులు మాట్లాడినట్టే మాట్లాడేయండి, ఏదో 4-5 స్వరాలతో కాదు, మనుషులు మాట్లాడినట్టే మాట్లాడే. అవి మాట్లాడుతున్న శబ్దము దడ పుడుతుందండి. ఎవరన్నా డేరున్న వ్యక్తి మాట్లాడితే ఎట్లా చిన్నపిల్లలు ఎలా భయపడతారో అట్లా గడగడగడ వణుకుతూ నన్ను నా పని అయిపోయింది అనేసి నన్ను ఆ గుంటలు వేసినాక నేను ఇంకా ఆల్మోస్ట్ చనిపోయిన జీవక్షవంలా అయిపోయాను నేను. అప్పుడు మా అన్నయ్య దగ్గరికి వచ్చి నా చేయి పట్టగానే నాడి కొట్టుకోవట్లేదండి, చెప్పాడు కదా సిగమోగి 3 గంటల్లో చచ్చిపోతుందని. మరి నాడి కొట్టుకోకపోవడం చూసి అమ్మాయి చనిపోయిందిరా చెల్లె లేదురా అనేసరికి మా ఆయన మా అమ్మ వాళ్ళందరూ ఉరికొచ్చి దగ్గర కాళ్ళు చేతులన్నీ నుములుతూ ఉన్నారు, రుద్దుతూ ఉన్నారు, స్పర్శ వేడి తలగాలని. కానీ ఇట్లా గుండె దగ్గర చేయి పెడితే గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కదా, నిమిషం పాటు కూడా గుండె కొట్టుకోకపోవడం చూసి చచ్చిపోయింది. ఇంకేమని తీసుకెళ్ళి ఏం ప్రార్థన చేస్తారు, బ్రతికున్నప్పుడే ఈ దేవుళ్ళు విడిపియలే, మీ దేవుడు అంత గొప్పోడా, మేము చేసే పూజలు కావా, మేము ఇంత నిష్టకు బ్రతుకుతున్నాం కదా, మా దేవుళ్ళ కంటే గొప్పవా నీ దేవుడు, యేసుప్రభు దేవుడు అంటున్నావు అనేసి మా మావయ్య వాళ్ళందరూ చాలా అరిచినా కూడా అన్నయ్య లెక్క పెట్టలేదు, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టుకున్న ఒక్క అవకాశం ఇవ్వండి. బైబిల్లో మాట ఉందండి, మా దేవుడు అన్నాడు ఆయన చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు, చచ్చిపోయిన లాజరును బ్రతికిచ్చాడు, నా చెల్లె బ్రతుకుతుంది, నేను నమ్ముతున్నా. చెల్లె బ్రతకకపోతే నేను ఈ ఊర్లోనే ఉండనని సవాల్ విసిరాడండి అన్నయ్య. హల్లెలూయా. అలా చెప్పేసరికి మా ఆయన నా భార్య కనుక బ్రతికితే తరతరాలుగా నా ఇంట్లో పూజలు ఇంత తిరణాలుగా జరుగుతుంది చూసారా, నా ఇంట్లోనే నేను నా స్థలంలోనే గుడి కట్టడానికి నేను స్థలం ఇస్తా, దేవునికి చర్చి కట్టిస్తాను అనేసి మా మావయ్య, మా ఆయన, మా బావ వాళ్ళందరూ చెప్పారండి. చెప్పడంతో నువ్వు గుడి కట్టియకున్నా పర్వాలేదు, స్థలం ఇయ్యకున్నా పర్వాలేదు, కానీ చెల్లె బ్రతుకుతే చాలు అనేసి మా అన్నయ్య మరి నన్ను అలా ఎత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళు ఎవరు చెప్తున్నా కూడా
రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవి ఏది కూడా లక్ష్య పెట్టకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో నన్ను కూర్చోబెట్టుకొని వాళ్ళు 4, 5గురుగా నా చుట్టూ కూర్చొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తూ వాళ్ళు అలాగా సాయంత్రం అంటే నైటు 10 గంటలకు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. తెల్లవారుజామున 3 కావస్తుందండి. అప్పటి వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అప్పటికి దైవ సేవకులు మా ఊర్లకి రావడానికి మా ఆత్మీయ తండ్రి గారు, ఇప్పుడు మమ్మల్ని రక్షణలోనికి నడిపించిన వారు రావడానికి అప్పుడు రోడ్డు సదుపాయం అంతగా లేదు, వెహికల్ లేదు వాళ్ళ చేతిలో. సైకిల్ మీదకి రావాలంటే ఆ రాత్రి రాలేరు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, నువ్వు విడిపిస్తావు, నువ్వు రక్షిస్తావు, హల్లెలూయా 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 అనుకుంటూ వాళ్ళు నా చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చచ్చిన పరిస్థితిలో ఉన్న నేను మరి ఆ బండరాయి కింద నా ఆత్మ కొట్టుకుంటా ఉందండి, అల్లాడుతూ ఉంది. వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువా అనే మాట నా చెవిలో పడ్డదండి. నా చెవిలో పడగానే నా చిన్నప్పుడు మేము సూర్యాపేట పక్కన చింతల చెరువు, ఖమ్మం రోడ్ నుంచి ఇలా పోతే బొమ్మకి ముందు ఉంటుందండి చింతల చెరువు, అక్కడ కాలువ, అక్కడ ఉండేటోళ్ళు మా అమ్మ వాళ్ళు. అయితే నా చిన్నప్పుడు మా నాన్నని నేను అడిగాను, మా నాన్న బర్రెలు కాసేటప్పుడు ఆ సార్ వాళ్ళ బర్రెలు మేపేటప్పుడు, నాన్న ఆ మైక్ సెట్ మీద చర్చి కంపౌండ్లో ప్రార్థన చేసేటోళ్ళండి. ప్రార్థన చేస్తే మా నాన్నని అడుగుతున్నా, నాన్న వాళ్ళు మైక్ సెట్లో ఎందుకు అట్లా మొత్తుకుంటున్నారు, ఎందుకు అట్లా ఏడుస్తున్నారని నా చిన్నతనంలో నేను మా నాన్నని అడిగితే, అమ్మా ఆయన యేసు ప్రభు దేవుడు తల్లి, ఆయన పాపుల కోసం చచ్చిపోవడానికి వచ్చిండంట. వస్తే పాపులందరూ ఆయనకి అరచేతిలో శీలలు వేసిర్రు, 2 కాళ్ళకు శీలలు వేసిర్రు, వాళ్ళంతా గాయాలు, కొరడాతో కొట్టితే ఆయన బీడు భూమిని దున్నితే ఎలాగైతే పాయలవుతుందో ఆయన దేహమంతా, ఆయన శరీరం అంతా అట్లా పాయలైందంట. అయితే వీళ్ళందరూ అట్లా ప్రార్థన చేస్తే ఆయనను చచ్చిపోయిన ఆ శిలువ మించి దిగి వీళ్ళని అందరిని రక్షిస్తారని వాళ్ళ నమ్మకము అని మా నాన్న అన్నాడండి. అంటే యేసు ప్రభు అంటే ఆయన రక్షించేటోడా, అంటే యేసు ప్రభు ఈయన అనేసి నాకు ఆ స్వరము ఎప్పుడైతే యేసు ప్రభు అనగానే యేసు ప్రభు అని నా ఆత్మతో మొత్తుకున్నానండి. నేను ఆ బండ కింద ఆ చీకటిలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, సమస్త ఘనత మహిమ ప్రభావములు తండ్రి అయిన దేవునికి కలుగును గాక. అగాధంలో నుంచి నా ఆత్మ మొత్తుకుంది, యేసు ప్రభు నానా 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 అని మొత్తుకున్నా. నేను మొత్తుకున్నప్పుడు నా చుట్టూ, ఎవరిని పిలుస్తున్నావు, పిలవద్దు, పిలిస్తే ఇప్పుడు అగ్ని కొరకాసు తీసుకొచ్చి నీ మీద వేస్తాం, నువ్వు కాలిపోతావు బిడ్డ, మాట్లాడొద్దన్నాయి నాతోని. అవి నా చుట్టూనే ఉన్నాయి. అయితే నేను అయినా కూడా ఆగలేదు, అయినా పర్వాలేదు, నేను ఆయనను పిలుస్తా. నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిండు నాకు, ఆయన విడిపించేటోడంట అని. అయితే అలాగా నా చుట్టూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నేను యేసు ప్రభువా అని, ప్రభువా నాన్న మా భాషలో మా లంబాడ భాషలో దేవుని పిలిచానని, నానా అని పిలవడంతో అరుణోదయం సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడో అలాగా మొత్తం నా పైన, నేను బండ కింద ఉన్న నా పైన మొత్తం తెల్లగా అయిపోయిందండి. అలా తెల్లగా అయిపోయి నేను చూస్తూనే ఉన్నా. నేను అక్కడ దాని కిందనే ఉండి కొట్టుకుంటున్నా. నేను చూస్తూనే ఉండగానే ఇలా తెల్లటి దగ్గర మెరుస్తున్నటువంటి వ్యక్తి నా ముందు నడుచుకుంటూ రావడం నేను చూస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిలువెల్ల వస్త్రం ఎంతటి దగ్గర మెరుస్తుందంటే నేను మాటల్లో చెప్పడానికి నాకు మాటలు లేవు. అంత దగ్గర మెరుస్తూ ఉన్నాను. చీకట్లో కృంగిపోతా ఉన్నాను. నేను భయంకరమైన చీకట్లో ఆ వెలుగు చూడగానే నాకు తెలియని ఆదరణ. ఆయన ఎత్తుకుంటాడు, నన్ను చూస్తాడు అని ఆశ కలిగిందండి. అంతవరకు నాకు ఆశ లేదు. నేను బ్రతుకుతానని ఏ కోణాల్లో కూడా లేదు. నన్ను చూస్తారు, ఆయన విడిపిస్తాడని నేను అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే అన్నీ తిరిగి అన్నీ
చేశారండి. నాకు చెయ్యని కార్యక్రమం అంటూ లేదు. ఆ సమయంలో తెల్లటి వ్యక్తి అలా నడుచుకుంటా వస్తుంటే, వామ్మో, ఎవరిని పిలవకూడదో ఆయన్నే పిలిచింది ఇది. ఎవరినైతే నాన్న అనకూడదో ఆయన్నే నాన్న అన్నది. ఇక మనం ఇక్కడ ఉండలేం మనము అని అవి ఒక్కసారిగా నా చుట్టూ కూర్చున్నవి పొగ ఆవిరి ఎలా పోతుందో ఒక్కొక్క శక్తి, నా చుట్టూ కూర్చున్న ఒక్కొక్క శక్తి అలా ఆవిరవుకుంటూ పైకి పోతుంది. అలా ఆవిరవుతూ పోతున్నాయి. అవి ఆవిరేటప్పుడు పెద్ద శక్తి అన్నాను కదా నా పక్క నుండి మాట్లాడేది. అదేం చేసిందంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని ఆ గుంటలో నుంచి నన్ను కిందికే గుంజుతుందండి. అది అలా కిందికి గుంజుతుంటే నేను నన్ను గుంజొద్దు, వద్దు ప్రభువా నానా అని ఇంకా మొత్తుకున్నాను నేను. అది నువ్వు పిలుస్తున్నావు, ఆయన పిలిస్తే మమ్మల్ని నిప్పులు వేస్తాడే, మమ్మల్ని కాలుస్తాడు, నువ్వెందుకు పిలుస్తున్నావు, పిలవద్దు, నీకు దండమని పెడతాను, నేను విడిచిపెడతాను, కానీ ఆయనను నువ్వు పిలవద్దు అనేసి అవి బాగా ఇంకా గట్టిగట్టిగా నా చుట్టూ ఏడుస్తున్నాయి. అంతవరకు ఎంతటి వికృతమైనటువంటి రూపంతో నవ్వాయో అంత భీకరంగా ఏడుస్తున్నాయండి. అవి నన్ను ప్రాధేయపడుతున్నాయి, పిలవద్దు, దండం పెడతావు, నిన్ను వేధించము, ఇన్ని రోజులు నిన్ను శూలాలతో గుచ్చాం కదా, సూదులతో గుచ్చాము, మేము అనేక విధాలుగా నిన్ను టార్చర్ పెట్టాము, హింసించాము, నిన్ను విడిచిపెట్టేస్తాం, కానీ నువ్వైతే ఆయనను పిలవద్దు, ఆయనను పిలిచి మమ్మల్ని నిప్పుల్లో కాలు చేస్తాడు అనేసి అది నాతో మాట్లాడుతుందండి. ఆయన ఎవరో తెలుసా? నువ్వు పిలుస్తున్న ఆయన ఎవరో తెలుసా? ఆయన ఈ సృష్టిని చేసిన ఆయన. నాతో ఫస్ట్ సువార్త చెప్పింది, నాకు మొట్టమొదటిగా ఈ సృష్టిని కలుగజేసింది అని చెప్పింది దయ్యమేనండి, మనిషి కాదు. ఆయన సృష్టిని చేసిన వాడు. ఆయన చేతిలో పడ్డం భయంకరము, పిలవద్దు అని నన్ను ప్రాధాయపడుతుంటే, అమ్మ ఇన్ని రోజులు నేను టార్చర్ పడ్డాను కదా వాటి చేతిలో, నాకు ఇంకా చాలా ఆనందం వేసి ఇంకా గట్టిగా పిలిచాను. నన్ను ఇవి చంపేసినా పర్వాలేదు, నేను ఆయనను పిలుస్తాను అనేసి ఇంకా గట్టిగా పిలుస్తుంటే, నేను పిలుస్తున్న కొద్దీ ఆయన ఇంకా నన్ను సమీపిస్తూనే ఉన్నాడండి. ఆయన సమీపించిన ఆయన అంగి వస్త్రపు చెంగు నేనున్న రాయి మీద ఇలా తలగ్గానే అలా ఎగిరిపోయిందండి రాయి. అలా పొర్లుకుంటూ వెళ్ళిపోయి ఆ శక్తులన్నీ ఒక్కసారి వామ్మో అని పెద్ద కేక వేసి అలా కూడుకుపోయి నన్ను ఇలా వచ్చి ఆ గుంటలో నుంచి ఇలాగా నా తల క్రింద చేపెట్టి నన్ను ఇలా పట్టుకున్నాడండి. పట్టేసుకుని ఒక చిన్న పాపని మనం ఎలా ఎత్తుకుంటామో అలాగ ఆయన ఒక్క చేత్తో నన్ను ఇలా ఎత్తుకొని భయపడొద్దని మా భాషలో చెప్పాడండి. భయపడొద్దు, దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ ప్రభావము రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కలుగునుగాక. ఆయన భయపడొద్దని చెప్పగానే ఎంత ఏడ్చానండి, నేను చాలా ఏడ్చాను. అన్నీ చెప్పాను, నన్ను ఇట్లా బాధ పెట్టినాయి, నన్ను ఇట్లకి వచ్చాయి, నేను ఇంత బాధ పెట్టాయి, నేను ఎవరికి చెప్పుకోలేను, పడి ఉన్నాను, నన్ను చూసినావు నాన్న, నువ్వు నన్ను చూసినావు నాన్న అని చెప్తుంటే, నేను నిన్ను నా మహిమార్థమై నిన్ను నడిపించబోతున్నాను. అప్పుడు నాకు అర్థం కాలే ఆ మాట, ఎందుకు ఇట్లా అంటున్నాడు నాకు తెలియదు. అప్పటి వరకు అన్నము లేదు, నీళ్లు లేవు. అప్పుడు ఆయన నన్ను ఇలా చేతులు పట్టుకొని బంగారంతో మెరిసిపోతున్న ఒక పాత్ర ఆయన చేతులు అలాగ తీసుకొచ్చి నా తల నుంచి ఇలా పోయడంతోనే నా మీదున్న గాయాలన్నీ మానిపోయాయండి. మంటలు, ఆ సూదిపోట్లన్న ఆ గాయం తలిగిన ప్రతి చోట కూడా ఆ నీళ్ళ బిందువు పడగానే నేను నూతనంగా పుట్టిన పసిపాప వలె ఆయన చేతిలో మారిపోయానండి. భయపడొద్దు అని చెప్పి నన్ను అలాగా
అలాగా ఆయన చేతిలో తీసుకొని నేను చూస్తూనే ఉన్నాను. ప్రార్థన చేస్తున్నటువంటి ఆ గదిలో నాకు స్పృహ వచ్చిందండి. స్పృహ వచ్చేసి ఇంకా బాగా ఏడ్చాను. వాళ్ళ ముందు కూర్చొని బాగా గట్టిగా ఏడ్చి అవి దయ్యాలు, ఆ శక్తులన్నీ నన్ను ఎంత బాధ పెట్టాయో వాళ్ళ ముందు ఇలా పడున్న నేను లేచి కూర్చొని చెప్తుంటే ఊరు వాళ్ళందరూ తెల్లవారుజాము 4 గంటలకి మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసారండి. ఇంక నేను చనిపోతానని వాళ్ళందరూ ఫిక్స్ అయ్యి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగా నేను లేచి ఏడుస్తుంటే పెద్ద ఏడుపులతో ఏడుస్తుంటే వాళ్ళందరూ వచ్చేసారండి ఇంటి ముందుకి. వచ్చేసి ఏం జరిగింది అనుకుంటా వచ్చేసి వాళ్ళ ముందు నేను కూర్చొని ఇట్లా తెల్లగా వస్త్రాలు వేసుకొని మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, హల్లెలూయా యేసు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు నాకు మా నాన్న చెప్పిండు నా చిన్నప్పుడు యేసు ప్రభు అని. ఆ మాట నాకు గుర్తొచ్చి నేను ఇలా పిలిచాను. అలా పిలవగానే ఆకాశం నుంచి ఒక సూర్యుడు ఉదయిస్తున్న ఆ ప్రదేశం నుంచి ఒక ఆయన వచ్చిండు. తెల్లగున్నాయన వస్త్రాలు. నేను ఎక్కడ కూడా చూడలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతటి తెల్లటి వస్త్రాలు నేను చూడలేదు అని చెప్తున్నప్పుడు వాళ్ళందరూ, మా ఊరు వాళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు మోకరించారండి. మోకరించి నా జరిగిన స్థితి అంతా వాళ్ళు చూశారు కదా చాలా రోజులు. నిజంగా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువే నిజ దేవుడండి, ఆయనే దేవుడండి అని మా ఊర్లో ప్రతి ఒక్కరు విశ్వసించారు. నేను బాగుపడటంతో మా ఊర్లో 20 మంది మారు మనసు పొందారండి. 20 కుటుంబాలు దేవుని చెంతకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పుడు ఇంకా బాగా ఏడ్చినాక ఏడవద్దు, ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు అనేసి మా అన్నయ్య నన్ను ఇంకా ఆ టైంలో నేను బాగా ఆకలేస్తుందంటే మా వదినే రొట్టె పెట్టుకొచ్చి నాకు ఇచ్చిందండి. అప్పుడు నేను తిని మా ఇంటికి, నేను ఇక్కడ ఎందుకున్నా, ఇది కాదు కదా, నేను మా ఆయన దగ్గరికి వెళ్తా, అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్తా, నన్ను తీసుకెళ్ళండి అనేసి చెప్పి నేను మా ఇంటికి వెళ్ళి నేను యథావిధిగా నా పని చేస్తూ ఉన్నానండి. చేస్తున్న సమయంలో మా ఆయన నేను బాగుపడ్డది విని ఇక నన్ను చచ్చిపోతానని ఆయన చూశాడు కదా, కళ్ళలో నాడి కూడా కొట్టుకోకపోవడం ఆయన చూశాడు కదా. ఆయన 2 కళ్ళతో చూసిన నా స్థితిని ఒక్కసారిగా ఆయన కళ్ళ ముందు ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే అవాక్కైపోయాడండి. అసలు సంతోషం, పట్టలేని సంతోషం ఆయన కళ్ళలో నేను చూసి. అంతకుముందు చాలా తాగేస్తున్నాడు. ఎంత తాగేస్తున్నాడంటే అసలు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేవు ఆయనకి. అంత తాగిపోయినాను. ఒక్కసారిగా ఆయన తాగిన మైకం మొత్తం దిగిపోయిందండి నన్ను చూడగానే. ఇక నేను ఇంటికి వెళ్ళి ఇక మా పనులు చేస్తూ ఉన్నా, మళ్ళా ఏమి ఇట్లనే అయిపోతుందా, ఇంకొద్దిసేపు మంచిగా ఉండదు కదా, మళ్ళీ అట్లనే అయిపోతుందని ఆయన అనుకుంటూ ఉన్నాడంట. అనుకుంటుంటే నా దగ్గరికి వచ్చి నీకేం జరిగింది చెప్పనేసి నన్ను అడిగితే నాకు జరిగిన సంఘటన అంతా మా ఆయనకు చెప్పానండి. నేను మా ఆయనకు చెప్పగానే యేసుప్రభు గొప్పవాడు, నేను కూడా నా చిన్నప్పుడు యేసుప్రభు గురించి విన్నా. నేను మా ఊర్లో సినిమా పెట్టారు, కరుణామయుడు సినిమా పెట్టారు. ఆ దేవుని గురించి ఆయన చరిత్ర నాకు తెలుసు, నా దగ్గర బైబిల్ ఉంది అని చెప్పాడండి. కొత్త నిబంధన బైబిల్ నా దగ్గర ఉందనేసి మా ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అవునా, చాలా సంతోషం అనిపించింది. అంటే దేవుడు నిన్ను కూడా ప్రేమించాడు కదా అనేసి ఆయనకెళ్ళి చూసి నవ్వానండి. అంతవరకు నా మొహంలో ఆయన నవ్వు చూడలేదు. అప్పటికి మా ఆయన దేవుడు దర్శించడంతో తాగుడు మానేశాడు. కానీ కొన్ని రోజుల మట్టికి ఆటో రాగానే అప్పుల భారం పెరిగింది కదా.
ప్రార్థనకి దూరమయ్యాడండి. ప్రార్థనకి దూరమయ్యి ఇంకా ఏది చేయాలన్నా డబ్బుతో కూడుకునే పని కదా అనేసి ఇంకా అలాగా ఆటో తోలుకుంటూ ఉదయము 6 గంటలకు వెళ్తే మధ్యాహ్నము లంచ్కి వస్తే వస్తాడు, లేకుంటే రాకపోయేది. అట్లనే ఇంకా గడిచిపోయి ఉండేదండి ఆయన జీవితం. అయితే ఒకానొక రోజు మా తల్లిగారి ఇంటి నుంచి ఇట్లా పండగ చేస్తున్నాము రండి అని పిలిచారు వారు మాకు. అక్కడ ఇక మా ఆయన ఇంకా బామర్దులు అంటే మా అన్న వేరే అన్న వాళ్ళందరితో కలిసి మా ఆయనకి తెలియకుండా వాళ్ళు మందు పోసారండి. అలాగా మందు పోసి ఆయనకు తెలియదు. ఆ సమయంలో తాగేశాడు. మరి ఏం జరిగిందో తెలియదు నాకు. అప్పటికి ఫస్ట్ టైం మా ప్రాంతానికి వెళ్ళి మేము రెండోసారి నాకు జరిగిన తర్వాత అయితే మాకు నేను భయపడినటువంటి ఆ మాంత్రికుడే మేము నా బాబుని ఎత్తుకొని మా ఇంటికి వెళ్ళాను. అప్పటికి నా పాప కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళగానే ఆయన నాకు ఎదురుపడి, అమ్మ ఈమెని నా చేతి నుంచి తప్పించబడ్డది అనేసి ఆయన నన్ను చూసి పళ్ళు కొరికాడండి. పళ్ళు కొరికేసి అసలు ఏమైనా వశపరుచుకుందామంటే నా చేతులు చిక్కలేదు అనేసి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి ఉండి మా ఆయన చికాకు పడ్డాడండి. చికాకు పడి ఇక అక్కడ మా ఇంటికాడ నన్ను ఉండనీయకుండా వెళ్ళిపోదామనేసి స్ట్రైట్గా మా ఇంటికి రాకుండా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగానే మా ఆడబిడ్డ సరే వచ్చారు కదా ఏమన్నా తీసుకురావాలనేసి మా ఆడబిడ్డ ఇట్లా చేతిలో గుడ్లు పట్టుకొని వస్తుంది. అందులో ఆమె చూస్తూ ఉండగానే చేతిలో గుడ్డు పగిలిపోయిందండి. పగిలిపోతే వాళ్ళు ఇంకా అన్నులు కదండి, అంటే దేవుని నమ్మలేదు కదా, వాళ్ళు నమ్మకాలు ఎక్కువ ఉంటాయి, పట్టింపులు ఎక్కువ ఉంటాయి. అయితే ఏమో జరుగుతుంది అనిల్, నువ్వు వెళ్ళొద్దు, చేతిలో గుడ్డు అలా పగిలిపోయిందంటే ఏదో ప్రమాదం ఉంది, వెళ్ళొద్దని బలవంతం చేసిందండి మా ఆడబిడ్డ. అప్పటికి మా ఆయన కొంచెం తాగేస్తున్నాడు కదా, వినలేదు. నన్ను అలాగనే తీసుకొచ్చాడు. అలాగనే మార్గం మధ్యలోనే భయంకరంగా చికాకు చేశాడండి. చికాకు చేసేసి ఇంటికి తీసుకొచ్చి ఇంకా నన్ను ఊరికూరికనే నన్ను ఎంత మంచిగా చూసుకునేటోడో అంతగా చికాకు పడి నన్ను కొట్టాడనమాట. కొట్టి ఇలా నెట్టేసేసరికి మాకు లోన్ ద్వారా ఇచ్చాడు కదా ఆటోకి ముందు భాగంలో తలగ్గానే నాకు పక్కలో దొబ్బ పగిలిపోయిందండి. దొబ్బ పగిలిపోవడంతో నేను స్పృహ కోల్పోయి ఇక ఆ క్షణంలో అసలు ఏం జరుగుతుందో తెలియదు. అసలు నాకేం గుర్తులేదు. మా చెల్లె దగ్గరికి వచ్చి అక్క అని ఏడుచుకుంటా ఇట్లా గొడవ జరుగుతుందని మా అమ్మ వాళ్ళు మా చెల్లె నా వెంట పంపించారు పిల్లల్ని ఎత్తుకోవడానికి. అయితే ఇంకా నన్ను లేపి తట్టి ఏమైందక్క ఏమైంది అనేసి బాగా ఏడుస్తుంటే అప్పటికి నాకు గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేసిందండి. బాగా వేగంగా కొట్టుకుంటుంది. ఇక మా ఆయనకి నేను చెప్పాను. అప్పటికి బాగా చికాకు పడ్డాడు మా ఆయన. నాకేమో జరుగుతుంది, నాకు నోట్లో నుంచి మాట రావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, దండం పెడతా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళని అడిగాను. కానీ మా ఆయన నమ్మలేదండి. ఎందుకంటే ఇట్లా నెట్టేస్తే అట్లా దెబ్బ పగలదు కదా, నువ్వు అంటే నువ్వు మామూలుగానే నటిస్తున్నావు, నీకేం కాలేదు, అట్లా మామూలుగా తలిగినట్టుంది, కాసేపటికి న్యాయం అవుతుందిలే అనేసి చెప్తున్నాడు, తిడుతున్నాడు అన్నమాట. అయితే ఇంకా నేను బతిలాడాను. అప్పటికి మించిపోతుంటే నాకేం అర్థం కావట్లేదు, కాలు చేతులన్నీ దగ్గర పడుతున్నాయి. ఇంకా అప్పుడు బాగా ఫోర్స్ చేశాను ఇక మా ఆయనకి, నన్ను ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్ళంటే అప్పటికప్పుడు ఇక మా ఆయన అప్పటికి రాత్రి అయింది, 9 అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు గ్యాస్ ఫామ్ ఏమో అనేసి యాంటీడోస్ ఇచ్చారు, తగ్గలేదు. మరలా గంట ఆగి మళ్ళీ ఇచ్చారు, తగ్గలేదు. తర్వాత మొత్తానికి ఏదో మార్పు జరుగుతుంది మా బాడీలో, ఒకసారి వీసీసీ తీపిస్తే బాగుంటుంది అనేసి ఆర్ఎంపీ డాక్టరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి వీసీసీ చేయించాడండి. వీసీసీ తీస్తే నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 130 దాటిందండి.
130 దాటి ఇంకా స్పీడ్ ఎక్కువవుతుంటే ఇంకా అర్థం కాక డాక్టర్ ఏం చేసిందంటే స్కానింగ్ తీశాడు. స్కానింగ్లో బ్లడ్ అంతా బాడీలో ఇలా ఉన్న బ్లడ్ అంతా కడుపులో నిండిపోతుందంట. నిండిపోతుంటే ఏమైంది, అసలు ఏం జరిగిందంటే ఏం లేదు, ఇట్లా ఆటో తలిగింది మామూలుగా, దానికి ఇట్లా అవుతుందా అంటే పరేషాన్ అవుతున్నారనమాట. ఇంకా ఏం జరుగుతుంది, అసలు ఈమెకి ఏమవుతుంది అనేసి ఆయన ఇంకొక సీనియర్ డాక్టర్ని పిలిచారు. ఆయన వచ్చేసి మళ్ళీ చెక్ చేశాడు, మళ్ళీ విసిస్ తీశాడు. అప్పటికి 150 కొడుతుంది గుండె, 150కి చేరుకోవడంతో అది ఇందాక 130 ఉంది కదా, ఇప్పుడు ఇంత వేగం ఎందుకు పెరిగిందనేసి వాళ్ళు సిరంజి తీసుకొని నా పొట్టలో ఇలా గుచ్చారండి. గుచ్చగానే ఇట్లా గుచ్చితే నీరు రావాలంట, కానీ బ్లడ్ వస్తుంది, ఇలా గుంజకుండానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రాగానే వాళ్ళు పరేషాన్ అయిపోయి అసలు ఏం జరిగింది, ఏం సంఘటన మళ్ళా మా ఆయనని అడుగుతూనే ఉన్నారు. అడుగుతుంటే ఇట్లా నాకు తెలియలేదు సార్, నేను ఇట్లా నెట్టగానే ఆటోకి తలిగింది, కింద పడిపోయింది అనేసి అనగానే ఆమెకి పెద్ద స్కానింగ్ తీపియాలని పెద్ద స్కానింగ్ తీపిస్తే లోపల ఉన్న భాగము పగిలిపోయి ఉందండి, ఊపిరితిత్తుల భాగము. హల్లెలూయా. పగిలిపోగానే ఇంకా అంతసేపటి వరకు నైట్ 12-1 అవుతుంది. అప్పటి వరకు నాకు కంటి మీద కునుకు రాకపోవడంతో వాళ్ళు నువ్వు పడుకున్నా కొంచెం రిలీఫ్ అవుతుంది, నువ్వు పడుకో అని నన్ను పడుకోబెడుతున్నారు. కానీ నేను అల్లలుగా పడుకోలేకపోతున్నాను కదా, పక్కన తిరిగి కూడా పడుకోలేకపోతున్నాను అస్సలకి. ఇంకా అప్పటికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరుసటి 3 రోజుల క్రితము మరి నేను ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో దేవుడు మాకు ఇచ్చిన మందిరంలో అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నానండి. నేను ప్రార్థన చేస్తుంటే ఉపవాస ప్రార్థనలో నేను అలా కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని ఆ బలిపీఠం వైపు అలాగా నేను అలా తిరిగి ప్రార్థన చేస్తుంటే నా ముందు ఒక కొవ్వొత్తి వెలుగుతుందండి. అది ఆ కొవ్వొత్తి ఎలాగ వెలుగుతుందో అలాగా కరిగిపోతూ ఉంటే ఇదేంది నాకు ఇట్లా కనిపిస్తుంది ఏంది అనేసి నేను అనుకుంటుంటే నీ శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇవ్వబోతున్నానని ఒక స్వరం వినిపించిందండి నాకు. అలా వినపడగానే ఇదేంటి అసలు, నేను అసలు ఎప్పుడు వినలేదు ఈ మాట, నాకు తెలియదు, నాకు ఇట్లా వినిపిస్తుంది ఏందనేసి కలవరపడి నా పక్కన ఇంకొక నమ్ముకున్న ఆమెని నేను అడుగుతున్నా, నీకు ఏమైనా వినపడ్డదా అనేసి అడిగితే నాకేం వినపడలేదని చెప్పింది. మళ్ళీ ప్రార్థన చేస్తుంటే అదే విధంగా కరిగిపోతూ ఉంది. చూడు, ఆ కొవ్వొత్తి ఎలాగైతే కరుగుతూ వెలుగునిస్తుందో నేను కూడా నా సేవలో నిన్నలాగా వాడుకోబోతున్నాననేసి స్వరము మళ్ళీ వినపడ్డదండి. హల్లెలూయా. వినపడ్డది. ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇట్లా జరిగిందని, తండ్రి మరి నాకు శత్రు బలవంతటి మీద అధికారం అనుగ్రహిస్తానని మాట ఇచ్చావు తండ్రి, మరి నాకు ఇట్లా జరుగుతుంది, డాక్టర్లే పరేషాన్ అవుతుంది, నాకేం జరుగుతుందో తెలియట్లేదని నేను అట్లా ఏడుస్తూనే ఉన్నా, ప్రార్థన చేస్తూనే ఉన్నా. మా ఆయన కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మరి దేవుని అడుగుతూ ఉన్నాడు. డాక్టర్లందరూ కూడా ఇమీడియట్లీ మరి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హైదరాబాద్ కన్నా ఖమ్మం కన్నా తీసుకెళ్ళాలి, 1 గంట సేపట్లో ఏమైనా తీసుకెళ్ళకపోతే ఈమె బ్రతకడం ఇంపాసిబుల్ అని చెప్పారండి. హల్లెలూయా. ఎందుకంటే బ్లడ్ అంతా పాయిజన్ అయిపోతుందంట, విషమైపోయి చచ్చిపోతారంట. ఇక్కడ ఈ ఆపరేషన్ చేసే పరికరాలు మా దగ్గర లేవు, చేసినా కూడా ఆమె బ్రతుకుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలాసేపు అయింది, చాలా గంటలు అయిపోయింది, ఈమె ఇంకా బ్రతకడం అసాధ్యము అనేసి ఆ డాక్టర్లందరూ మరి మాట్లాడి మా ఆయనకి చెప్పడం. అప్పటికి 4-5 హాస్పిటల్ తిప్పాడు కదా, ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో ఇంకా ఈమె ఇంకా బ్లడ్ అంతా కడుపు నిండిపోయింది. ఇంకా బ్రతకడని చెప్పి ఆ మాట వినగానే మా ఆయనకి బీపీ డౌన్ అయిపోయిందండి. బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయాడు. ఇంకా అప్పుడు మా పాస్టర్కి ఫోన్ చేసి, మా ఆత్మీయ తండ్రి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ధైర్యంగా ఉండు, ఏం కాదు అనేసి బలపరిచాడు. ఆయన చేతిలో 3,000 రూపాయలు పట్టుకొని అంబులెన్స్లో బ్లడ్ ఎక్కించుకుంటా నన్ను తీసుకెళ్ళాలని చెప్పారండి. కానీ మా ఆయన వాళ్ళ బాబాయ్ కొడుకు బావగారు కారు తోలుతారు, అప్పటికప్పుడు ఆయన రావడం జరిగింది. ఆయన కారులో నన్ను ఖమ్మం వేసుకొచ్చారండి. హల్లెలూయా. అప్పుడు నా పాప నా చేతిలోనే ఉంది. మా పాపకి 10 నెలలు అప్పుడు.
ఇంకా పాప వైపు చూసి ఇంకా నాకు బాగా కన్నీరు విడిచి ఇంకా నా వల్ల కాదు, నేను బ్రతకలేనేమో ఇంకా అయిపోయింది. ఇక నాకు రెండో అవకాశం కూడా దాటిపోయింది. తండ్రి, నీ పని చేయాలని ఎంతో ఇష్టపడ్డా, నీ మహిమార్థమై నువ్వు మా ప్రదేశంలో మందిరాన్ని ఇచ్చావు, నాకేమన్నా అయిపోతే ఎట్లా అనేసి అట్లా ఏడుస్తున్న సమయంలో ఇంకా నాకేం జరిగిందో తెలియదు. తెల్లవారుజాము 4 గంటలు కావస్తుంది. ఇక నాకు తెలియకుండా ఆటోమేటిక్గా నా కళ్ళు మూసుకుపోయాయి. దాని తర్వాత నాకు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. ఇంకప్పుడు మా వారు, మా బావ, పాస్టర్ గారు అందరూ కూడా నన్ను ఖమ్మంలో స్పర్శ హాస్పిటల్కి తీసుకొచ్చారండి. తీసుకురాగానే ఆ సమయంలో డాక్టర్లు ఎవరు ఉండరు కదా, అందరు పడుకుంటారు. అప్పుడు వాళ్ళు పెద్ద డాక్టర్ అంటే హాస్పిటల్ ఎండి గారు ఆ హాస్పిటల్లో ఉండడం అది ఆశ్చర్యం అండి, దేవుడిచ్చిన మహాకృప. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికప్పుడు అసలు ఆ నిద్రమత్తులో చేర్చుకోరండి, అసలు పట్టించుకోరు. అలాంటిది మమ్మల్ని వెంటనే చేర్చుకొని నన్ను బ్లడ్ ఎక్కియడానికి డబ్బులు లేకపోతే మా పాస్టర్ గారు ఉన్న డబ్బులు ప్రయాణానికి ఖర్చు చేశారు. మరి అక్కడ కట్టాల్సిన డబ్బులు కట్టేశారు. చిల్లి గవ్వ కూడా లేదండి. అదే డాక్టర్ ఎదురొచ్చి ఇమ్మీడియట్లీ 3 బాటిళ్ళ రక్తం బ్లడ్ తీసుకురండి అనేసి చెప్పి కంపౌండ్ని పంపించారండి. హల్లెలూయా. తీసుకెళ్ళి వెంటనే నాకు ఇంకా ఆపరేషన్ థియేటర్కి తరలించారంట. ఇంకా ఆ సమయంలో ఇంకా మా ఆయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి, తండ్రి, ఇక నేను ఈ లోకం వైపు చూడను, నీకోసం నా భార్య కనుక బ్రతికితే ఇంకా నేను చచ్చేంత వరకు నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను ప్రభువా, నా కుటుంబం అంతా కూడా నీ పాద సన్నిధికి దాస్యం అవుతుంది తండ్రి అనేసి మా ఆయన ప్రార్థన చేసి, ఇంకా పేరు రాయండి, ఏం జరిగినా మేమైతే గ్యారంటీ ఇవ్వము, ఎందుకంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, మేమైతే ఇప్పట్లో ఏం చెప్పలేము అనేసి డాక్టరు ఈమె కండిషన్ చూస్తే అసలు ఏం లేదు కదా, మరొకసారి మరలా నేను చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయానన్నమాట. అయితే ఇంకా మా ఆయన తన పేరు రాయకుండా యేసు క్రీస్తు ప్రభు అని రాశాడంట అండి. హల్లెలూయా. అలా సైన్ చేయగానే నీ పేరు యేసు ప్రభు అనేసి చెప్పాడంట డాక్టరు. అవుననేసి చెప్పి బయట ఉండిపోయాడు. నన్ను థియేటర్లోనికి అప్పటికే తీసుకెళ్ళేసి ఇంకా అప్పటికప్పటికి నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి నా పేగులన్నీ బయటికి తీశారండి. ఆ పేగులన్నీ బయటికి తీసి ఊపిరితిత్తుల భాగంలో పగిలిన దొబ్బని మరి ఆపరేషన్ చేసి 48 గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పమని చెప్పేసి అబ్జర్వేషన్లో ఉంచారు నన్ను వెంటిలేటర్స్ మీద. ఇంకా ఆ సమయంలో నాకు మొదట్లో వచ్చిన దర్శనము మరలా నేను అలా వెళ్ళిపోతూ ఉన్నా అండి. వెళ్ళిపోతూ ఉంటే నేను పైకి వెళ్ళిపోతున్నా, ఆటోమేటిక్గా నేను అలా తేలుకుంటూ పైకి వెళ్ళిపోతుంటే అదే దర్శనం మరలా నాకు ఎలాగైతే కనిపించాడో అదే ఆకారం కలిగిన మా తండాలో ఒక తాతయ్య, ఆయన పేరు చందియ, ఆయన ఆకారంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడండి. హల్లెలూయా. నడుచుకుంటూ వచ్చి, ఎక్కడికి పోతున్నా నాన్న, దామ్మా అనేసి నన్ను పట్టుకొని, పనుందిగా అప్పుడే వచ్చేస్తున్నావు ఎందుకు అనేసి చెప్పి నన్ను తీసుకొచ్చాడండి. మళ్ళా తీసుకొచ్చి నన్ను పడుకోబెట్టిన ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకొచ్చాడు. నేను మాట్లాడుతున్నా ఆయనతోనే, అసలు నా పాప ఏది, అనిలేడి, అందరు ఏరి, నేను ఒక్కదాన్ని ఎక్కడికి పోతున్నా, నువ్వన్న కనిపించినవు తాతయ్య అని ఆయనతో మాట్లాడుతున్నా. అయితే ఏం కాదు అనేసి చెప్పి నన్ను ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకొచ్చి, అద్దంలో మనము సహజంగా మనల్ని మనం ఎట్ట చూసుకుంటాము, నా దేహాన్ని నా ఆత్మ అలా చూసిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగ నన్ను పడుకోబెట్టారు. అదేంటి, నేను వచ్చాను కదా, ఇదేవరు నా అలాగనే ఉంది అని నేను పరేషాన్ అవుతుంటే నా చుట్టూ వెళ్ళిపోయానని చెప్పానే శక్తులు, ఆ శక్తులన్నీ నా చుట్టూ కూర్చొని నా బ్లడ్ అలా నాకుతూ ఉన్నాయి, నా బాడీ మొత్తం అలా కొరుక్కుంటూ నాకుతున్నాయి. అలాగా భయంకరంగా జుట్టు విరబోసుకొని నాకుతున్నాయి. అవి ఆ తాతయ్యను చూసి అమ్మో అనేసి పెద్ద కేక వేసుకుంటూ నేను చూస్తూనే ఉన్నాను.
ఆపరేషన్ థియేటర్ ఆ గోడలో చిన్న స్వరంగం అండి, ఆ స్వరంగంలోనికి దూరిపోయాయి, ఆ దయ్యాలన్నీ దూరిపోయాయి. హల్లెలూయా. అలా దూరిపోయిన సమయంలో ఇదేంటి ఇన్ని దయ్యాలు ఒక్కసారిగా రంధ్రాల్లో ఇలా వెళ్ళిపోయినాయి, తాతయ్య ఇదేంది అనేసి ఆయనతో నేను మాట్లాడుతుంటే, అవి నిన్ను ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెడుతూనే వస్తున్నాయి, నువ్వు నీ ద్వారా ఆయన మహిమ కోసం దేవుడు కార్యాలు చేశాడే, వదిలిపోయిన దయ్యాలు నీకు ఈ అవకాశం తీసుకొని మళ్ళీ వచ్చి నేను ఇట్లా పీడించాయి, ఇక మీద నీ మీదికి రావు అయ్యని అనేసి ఆ తాతయ్య నాతో మాట్లాడుకుంటూ నన్ను అలా యొక్క మంచం మీద పడుకోబెట్టి నేను చూస్తూనే ఉన్నాను. డాక్టర్లోనికి వెళ్ళిపోయాడండి తాతయ్య. హల్లెలూయా. డాక్టర్లోనికి వెళ్ళిపోగానే నేను దాని మీద పడుకొని కళ్ళు తెరవగానే ఆ డాక్టర్ మొహాన్ని చూసి నేను అలా ఏడుస్తుంటే భయపడకన్నాడండి డాక్టర్ నాతోని. హల్లెలూయా. హల్లెలూయా. భయపడకు, నీకేం జరగదు, దేవుని ప్రణాళిక లేకుండా తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలేదనేసి ఆయన నాతో మాట్లాడాడండి. హల్లెలూయా. ఇంకా అప్పుడు జరిగిన సంఘటన, ఇంకా నాకు మెలకు వచ్చి మా ఆయన నా దగ్గరికి వచ్చి, ఇంకొకసారి ఇంకా మనం బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే బ్రతుకుదాం, తాగి ఉన్నాను, అసలు ఏం జరిగిందో, అసలు ఇట్లా నెట్టగానే ఇంత పెద్ద దెబ్బ ఎట్లా తగిలింది, అయినా కూడా నేను యేసు ప్రభువుని సైన్ పెట్టాను. సంతకం చేసినప్పుడు డాక్టర్లు పరేషన్ అవుతున్న డాక్టర్ నన్ను పిలిచి, అసలు మీ ఆవని నేను ఎట్లా ఆపరేషన్ చేసినా ఈ టైంలో నేను ఎవరిని అడ్మిట్ చేసుకోను, అసలు నేను పడుకోవాలి, నేను ఎందుకు పడుకోలేదు, అసలు మిమ్మల్ని రావడంతోనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకోవడం ఏంటి, వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళడం ఏంటి, నేను నా చేతి డబ్బులు ఇచ్చి బ్లడ్ తీసుకురావడం చెప్పడం ఏంటి, అసలు నిజంగా నీ దేవుడు గొప్పవాడని అనేసి డాక్టర్ నాతో చెప్పాడండి. హల్లెలూయా. ఆ జరిగిన సంఘటన అంతా మా ఆయన నాతో చెప్తున్నప్పుడు నాకు జరిగింది మా ఆయనతో చెప్పానండి నేను. హల్లెలూయా. నేను ఇలా వెళ్ళిపోతున్నా, మన తాతయ్య నాకు ఇట్లా సూర్యునిలో నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు, నేను చూస్తూనే ఉన్నా, ఏంది తాతయ్య అనేసి నేను ఇట్లా మాట్లాడి నన్ను తీసుకొచ్చి నా చుట్టూ దయ్యాలన్నీ కూర్చొని నన్ను కాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను రాయితో కొట్టి నా బ్లడ్ అంతా నాకుతున్నాయి. ఆ తాతయ్యని చూడగానే అవన్నీ స్వరంగంలోనికి వెళ్ళిపోయాయని మా ఆయనకి చెప్పానండి నేను. హల్లెలూయా. అప్పుడు దేవుడు మరొకసారి తన అవకాశాన్ని, నా జీవితాన్ని ఒక మలుపు రావడానికి మరొకసారి నాకు ఇచ్చాడు, నేను బ్రతికించి మరొకసారి నా చేతిలో పెట్టాడు దేవుడు అనేసి మా ఆయన బాగా ఏడ్చాడండి. చేయి పట్టుకొని బాగా ఏడ్చాడు. ఇప్పటి నుంచి మనం దేవుని కోసం బ్రతుకుదామనేసి చెప్పాడు. అప్పటికి ఆ రోజే నాకు ఆపరేషన్ జరిగిన ఆ రోజే మరి మా పాప 10 నెలల పాప అట్లా పాక్కుంటూ డ్రైనేజీ మ్యాన్హోల్ ఉంటాయి కదా, అది ఆ కప్పు అట్లా తీసేస్తుందంటండి. మా పాప ఇంకా మా చెల్లి చేతుల నుంచి కిందికి జారి అలా వెళ్ళుకుంటూ దాంట్లో పడిపోయిందండి. మా చెల్లి చూసి వెంటనే వెళ్ళి కాళ్ళ మడిమ పట్టుకుందండి. ఆ కాళ్ళ మడిమ కానీ పట్టుకోకపోతే నా బిడ్డ మరి ఆ యొక్క మురుగు కాలువలో ఎక్కడ కట్టుకొని పోయి చనిపోయేదో తెలియదు. మా ఆయన ఇంకా నా భార్య బ్రతకదు అని డాక్టర్లు చెప్పేసరికి నేను బ్రతకను, నేను చచ్చిపోతాను, ఏ లారీ కింద పడో ఎక్కడ పడో చచ్చిపోతాను ప్రభువా, మేము నీ పని చేయాలని ఎంతో ఆశపడ్డాను, కానీ నేను నా చేతులారా నా జీవితాన్ని ఆగం చేసుకుని నీ వేస్ట్ అనుకుంటా మా ఆయన అలా వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఒక్క క్షణంలోనే లారీ తప్పించబడ్డదని చెప్పాడు. మరి అదే రోజు నా కొడుకు 3 సంవత్సరాల బాబు, ఆయన నాకు జరిగిన సంఘటన మా నాన్న విని వస్తూ ఉంటే మరి ఆటో గుద్దేసింది నాన్నని. ఇట్లా గోడకు తలగ్గానే మా నాన్న ఇట్లా బోర్ల పడ్డాడు, మా బాబు ఎగురుకుంటూ అంత దూరం పోయి పడ్డాడంట అండి. అక్కడ పక్కనే పెద్ద రాయి ఉంది, ఒక మూరంత దూరం, దాని మీద కనుక పడితే కొబ్బరికాయ వలన నా కొడుకు తల పగిలిపోయేదంట. కొంచెం మిస్ అయింది. వెంటనే మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. పక్కన వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం లేదు, కొంచెం బ్లడ్ పోయింది, పర్వాలేదు అనేసి చెప్పి అక్కడికి తీసుకొచ్చారు. ఒక్కరోజే మా కుటుంబం అంతా కూడా చచ్చిపోయేదండి. మేము 4 చచ్చిపోయేటోళ్ళం. కానీ దేవుడు మరలా అవకాశాన్ని ఇచ్చి మాకంటూ ఒక బ్రతుకునిచ్చి తన సేవలు నడవడానికి ఆయన మహాకృపనిచ్చి ఈరోజు
మా ఆయనని ఎంతగా బలహీనపరిచిందో దయ్యము, అంతటికి పదంతలుగా దేవుడు తన చేతిలో పట్టుకొని ఈ రోజున భర్తను బహుబలంగా వాడుకుంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని వందల ఆత్మకి బాప్తిసం ఇవ్వడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చి, సూర్యాపేట ప్రక్కన కుడుకుడులో మరి చర్చి కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి, మరి అనేకులు ఆ ప్రాంతానికి వచ్చి రక్షించబడడం, మరి ఫిట్స్ చేత పీడించబడుతున్న వాళ్ళు ప్రార్థన చేసి బాగుపడడం, మళ్ళీ తల్లో మచ్చొచ్చి ఫిట్స్ వచ్చి పడిపోయే వ్యక్తి మొన్ననే బాగుపడింది. మరి అలాగా ఆయనకు మహిమ ఆశ్చర్య కార్యాన్ని మా జీవితం పట్ల దేవుడు జరిగిస్తూ నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి కలుగునుగాక. మరి మా పరిచర్య కోసం మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేమందరం ప్రార్థన చేస్తాము. మరి మా సంఘంతో ప్రార్థన చేస్తాము. మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముచు మరి చిన్న సాక్ష్యము, దేవుడు తన పిల్లలను నా సాక్ష్యం ద్వారా అనేకులను ప్రభావితం చేయునుగాక. మా బంజారా ప్రజలు నశించిపోతున్న నా వారిని రక్షించడానికి దేవుడు యొక్క సాక్ష్యాన్ని దేవుడు వాడుకొనుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.